వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లక్ష్మి వెళ్తున్న ఆటో లోయలో పడిపోవడంతో ఒక్కసారిగా జేడి, కేడి, విహారీ, చిన్నారి హరికృష్ణ ఉలిక్కి పడతారు. చిన్నారి హరికృష్ణ ఏడుస్తూ ఉంటే, అది మీ అమ్మ డెడ్ బాడీ కాదనుకుంటా, మనం ఇప్పుడు దానికి DNA టెస్ట్ చేపిద్దాము, అది మీ అమ్మ డెడ్ బాడీ కాదు అని చెప్పి పాపం బాబుని ఓదార్చి హాస్పిటల్కి తీసుకువస్తారు విహారీ. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం అలాగే DNA శాంపిల్స్ తీసి చిన్నారి హరికృష్ణ వాళ్ళ అమ్మ కాదా అన్నది టెస్ట్ చేయడానికి డాక్టర్సు శాంపిల్స్ తీసుకువెళ్తారు. ఇక జేడీకేడి వెళ్ళిపోవడంతో సంధ్య DNA రిపోర్ట్స్తో ఇక విహారీ దగ్గరికి వస్తుంది. విహారీ సంధ్యని అడుగుతారు, విహారీ గారు, బాబు DNA అలాగే అక్కడున్న DNA సరిపోయింది, ఆ బాబు వాళ్ళమ్మ సిరి చనిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా పాపం చిన్నారి హరికృష్ణ ఏడుస్తూ ఉంటారు. యమునమ్మ అలాగే పండు ఇక చిన్నారి సిరిపాప ఓదారుస్తూ ఉంటే విహారీ గుండె పగులుతూ ఉంటుంది. అయ్యో, వీళ్ళమ్మ సిరి నా ప్రాణాలు కాపాడింది, కానీ తను నేను కాపాడలేకపోయాను. కనీసం ఈ బాబుని కంటికి రెప్పలా చూసుకోవాలి, వాళ్ళమ్మని మరిపించి అమ్మ కంటే ఎక్కువ ప్రేమని అందించాలి. ఎందుకంటే నేను బ్రతుకున్నాను అంటే వాళ్ళమ్మ నా బ్రతుకుని కోరుకుని తన ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని నన్ను కాపాడింది. అలాంటి వాళ్ళమ్మ ఇప్పుడు చనిపోయింది. నేను ఈ క్రిష్ని జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి, క్రిష్ బాధపడద్దు, అమ్మ ఎక్కడ ఉన్నా నీకోసమే ఆలోచిస్తుంది, నువ్వు ఏడుస్తూ ఉంటే అమ్మ బాధపడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు విహారీ. ఇటు చిన్నారి సిరిపాప అలాగే యమునమ్మ కూడా బాబుని ఓదారుస్తూ ఉంటారు. ఇక బాడీ బాగా కాలిపోవడంతో త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయమని డాక్టర్ చెప్తారు. ఇక శ్మశానానికి వచ్చి ఇటువైపు లక్ష్మి అనుకునే సిరికి ఇక అంత్యక్రియలు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. యమునమ్మ, పండు అలాగే ఇటువైపు చిన్నారి హరికృష్ణ, విహారీ ఇక లక్ష్మి అనుకునే సిరి డెడ్ బాడీకి ఇక శ్మశానంలో అంత్యక్రియలు చేస్తూ ఉండగా పద్మాక్షి వస్తుంది. ఒరే విహారీ, ఎవరో అనాథ శవానికి నువ్వు అంత్యక్రియలు చేస్తావా? నీ వంశమేంటి? నువ్వేంటి? నీది సూర్యవంశానికి వంశం, నీ ఇంటి వాళ్ళకి తప్పించి వేరే వాళ్ళకి నువ్వు అంత్యక్రియలు చేయకూడదు అనగాని, అత్తయ్య, మనుషులంతా సమానం, కుల మతాలు చూడకూడదు. చూడత్తయ్య, వాళ్ళమ్మ కోసం వాడు ఎంతగానో ఏడుస్తున్నాడు, ఇలా వాళ్ళమ్మని మీరు అవమానిస్తే నేను ఊరుకోను. ఎవరైనా ఎప్పటికైనా చనిపోతారు, మనమెవరం భూమిపై బ్రతికుంటామన్నా గ్యారంటీ ఉందా అత్తయ్య? ఎప్పటికైనా చనిపోతాము, డబ్బు మనతో పాటు తీసుకువెళ్ళలేము. మంచి, మర్యాద, పేరు, ప్రఖ్యాతి ఇలాంటివే మనం భూమిపై లేకపోయినా అందరూ చెప్పుకునేవి. చూడత్తయ్య, డబ్బు ఉంది, కానీ ఇక్కడ మనశ్శాంతి లేదు, అది దేనికోసము అన్నది నువ్వే ఆలోచించాలి. క్రిష్, మీ అమ్మకి నీ చేతులతో తల కొరివి పెట్టు అని చెప్పి ఇక విహారీ కృష్ణి పట్టుకొని ఇక చితిమంటలకి ఇక మంట అంటిస్తారు. ఇక పద్మాక్షి కోపంగా, మీరు ఇలాంటి దరిద్రాలన్నీ నెత్తినేసుకొని రాబట్టే ఇల్లు అలా ఏడ్చింది అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి చనిపోవడంతో ఇటు చిన్నారి హరికృష్ణ భోజనం తినకుండా ఉంటే విహారిని తను జాగ్రత్తగా భోజనం తినిపిస్తారు. చూడు క్రిష్, నువ్వు ఎప్పుడూ ఇలా ఏడవకూడదు, మీ అమ్మ మనతోనే ఉంది, నీ గురించి ఆలోచిస్తుంది, తన ఆత్మ ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు సిరితో కలిసి స్కూల్కి వెళ్ళాలి, అలాగే సంతోషంగా ఉండాలి అని అంటారు. బ్యాట్స్మెన్, నిజం చెప్పాలంటే అమ్మ నేనంటే ఎంత ప్రేమో, నా స్కూల్ ఫీజు కోసం అమ్మ ఇదిగో ఈ ఫుడ్ కోర్ట్లో వంట చేయాలనుకుంది, కానీ అమ్మని అనగానే ఆ శకుంతలని నేను అస్సలు వదిలిపెట్టను. అలాంటి ఆడవారు ఉన్నంతకాలం ఎన్నో కుటుంబాలకి ఖచ్చితంగా నిద్రలేని రాత్రులవుతాయి, తను ఎప్పటికీ బయటికి రాదు, సరేనా అని చెప్పి పాపం చిన్నారి హరికృష్ణని ఓదారుస్తూ భోజనం పెడతారు. ఇక ఇటువైపు పద్మాక్షి, అంబిక అలాగే సహస్ర ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఇలా ఉండగా లక్ష్మి హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది. ఒక్కసారిగా లక్ష్మికి తన మైండ్ అంతా డిప్రెషన్గా ఉండడంతో నేనెక్కడ ఉన్నాను అని చెప్పి అరవడంతో డాక్టర్లు పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వస్తారు. హాయ్ సౌమ్య అని అంటారు. నా పేరు సౌమ్య కాదు, మహా అని అంటుంది. అబ్బా, ఇప్పటికి కానీ నీ పేరు మహా అని గుర్తుపట్టావు, నేను నీ ఫ్రెండ్నే అని అంటుంది. నాకు తెలుసు, కానీ అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా,
నేను ఇప్పుడు అనగానే, ఏ యాక్సిడెంట్ అయింది, అలాగే నీకు పెళ్ళి కూడా కుదిరిందన్న సంగతి మర్చిపోయావా అని అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి, ఓ నీ ఫ్రెండ్ మహాకి కోమాలోండి బయటికి వచ్చే ఛాన్స్ ఇచ్చావా అని అంటారు. అవును, ఎందుకంటే తన ప్రేమని దక్కించుకోలేదని తానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ తను చేసుకోవాలనుకుంది కానీ కనిపించలేదు. ఇదిగో ఒక 10 డేస్ బ్యాక్ ఇదిగో అక్కడ ఈ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎవరో అనుకున్నాను, కానీ నా ఫ్రెండ్ మహాని గుర్తుపట్టి తీసుకొచ్చాను. అలాగే కోమాలోండి బయటికొచ్చింది. ఈ రోజుకి 12 రోజులవుతుంది అని చెప్పి అంటుంది డాక్టర్. ఇక ఇంతలో మీ మమ్మీ డాడీకి కాల్ చేసి రమ్మన్నాను, ఢిల్లీ నుండి వస్తున్నారు అనగానే, మమ్మీ డాడీతో నేను మాట్లాడను అని అంటుంది. సిరిలా ఉన్న మహా, అంటే మనకి సిరిలా ఉన్న మహాని చూపించబోతున్నారు. తన గతం, అలాగే తను ఇప్పుడు విహారీ భార్య, ఇదంతా గతం. ఇప్పటి నుండి మనకి సిరి కనక మహాలక్ష్మి మహాగా విహారీ దగ్గరికి రాబోతుంది. అలాగే తన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో భాగస్వామ్యం కూడా కాబోతున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇక సిరి అనుకున్న మహా దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ ఇక హుటాహుటిన వస్తారు. అమ్మా మహా అని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ ఇక సిరిని చూసి అంటూ ఉంటే, లేదు నేను మీతో మాట్లాడను అనగాని, నువ్వనుకున్నట్టే నువ్వు ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాము. ఆ అబ్బాయి లేనివాడే, కానీ నీ గురించి తను ఎంతో బాధపడుతున్నాడు, మేము తప్పు చేశాము అని అంటారు. డబ్బుకి ప్రేమకి ఎప్పుడు గొడవలేనా? నేను ఇప్పుడు కోమా నుండి బయటపడ్డాను, కానీ నాకేదో గుర్తుకొస్తుంది, అదేంటో తెలియటం లేదే అని అంటుంది. ఇక లక్ష్మిలా ఉన్న మహా, అదేం లేదే, మన మైండ్లో 7 పొరలుంటాయి, ఒక్కొక్క పొరలో ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుంది. ఇక నీకు పాత జ్ఞాపకం ఏదైనా ఉంటుంది. సర్లే, ఇప్పుడు మీ మమ్మీ డాడీ నువ్వు ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి అంటున్నారు, ఇక నీకు హ్యాపీనే కదా అనగానే, హ్యాపీనే, కానీ ఇప్పుడు నేను ఏ ఊళ్ళో ఉన్నాను అనగానే, ఏ ఊరంటావేంటే, వైజాగ్ అని చెప్పి అంటుంది. వైజాగా? ఓకే, వైజాగ్ అయితే ఇక్కడ మనకి బిజినెస్ ఆఫర్స్ చాలా ఉన్నాయి కదా అని అంటుంది. ఏ ఇప్పుడే కళ్ళు తెరిచావే, అప్పుడే బిజినెస్ మైండా అనగానే, ఏంటి మనం ఎప్పుడు కళ్ళు తెరిచామన్నది కాదు, బిజినెస్లోకి దూసుకుపోయామా లేదా అనేది ఇంపార్టెంట్. మమ్మీ మనకి ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది కదా అని అంటుంది. అవును, నీకు నచ్చిన బిజినెస్, అలాగే నీకు నచ్చిన భర్తకి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, నీ సంతోషమే మా సంతోషం అని అంటారు. ఇక మహా వాళ్ళ మమ్మీ డాడీ ఇక వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకువస్తారు సిరిలా మహాలక్ష్మిలా ఉన్న మన లక్ష్మిని. ఇక తను అంతా చూస్తుంది. మమ్మీ ఇక్కడ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, దీనికి దగ్గరలో, దానికోసం చాలామంది మన ఢిల్లీలో చాలా అంటే చాలా తక్కువ రేట్లకి బట్టలు, అలాగే చాలా ఐటమ్స్ బుక్ చేశారు. 6 months బ్యాక్ బుక్ చేశారు. ఇప్పుడు అవన్నీ ప్రోడక్ట్స్ వాళ్ళ ఫ్యాక్టరీకి పంపించారా? నేను అదే పని మీదకి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నాను అనగానే, చూడమ్మా అవన్నీ మీ డాడీ అలాగే మన పిఏ చూసుకుంటారు అనగానే, లేదు నేను డైరెక్ట్గా వెళ్ళి అక్కడున్న మేనేజర్తో కలవాలి, అది నష్టాల్లో ఉంది అన్నారు, కానీ మనమిచ్చే ప్రోడక్ట్స్ వల్ల అవి లాభాలు బట్ట పట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు మంచి పేరున్న అక్కడున్న పని వాళ్ళు చేయడం వల్ల నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ రీసెంట్గా తన కొడుకు విష్ణు విహారీ ఆ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని తీసుకున్నారంట. అందుకే మనం అన్ని ఫ్యాక్టరీల కంటే తక్కువ రేట్లకి ఇద్దాము. ఆ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ పైకి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఒక కిందికి వెళ్ళిపోయిన ఏదైనా ఫ్యాక్టరీని పైకి తెచ్చిన వాళ్ళం అవుతాం అనగానే, నువ్వు చాలా మంచిదానివి మహా, కానీ నువ్వు అనుకున్నది సాధిస్తావు కదా, ఇక్కడికి దగ్గరలోనే ఉందిలే, మనం రేపు వెళ్దాము, మీటింగ్ ఏర్పాటు చేసి మన ప్రోడక్ట్స్ని తక్కువగా ఇద్దాము అని అంటారు వాళ్ళ డాడీ. సరే డాడీ అని చెప్పి ఇక లక్ష్మిలా ఉన్న మహా అక్కడున్న మిర్రర్లోండి చూస్తుంది. తనకెందుకో పాత జ్ఞాపకాలు వస్తాయి. ఎదురుగా ఇక సముద్రం కనిపిస్తూ ఉంటుంది. సముద్రం దగ్గర లక్ష్మి జ్యూసెస్ అమ్మడం, అలాగే తన కొడుకుతో నడవడం, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఏంటి నాకు ఇవి గుర్తుకొస్తున్నాయి అని చెప్పి ఒక్కసారిగా మైండ్నంతా అలా అలా పెట్టుకుంటూ ఉంటుంది మహా. ఇది ఇలా ఉండగా సహస్ర అని పిలుస్తారు విహారీ. ఈరోజు మంచి రోజా అని అంటారు. బావా నాకు తెలీదు అనగానే,
తెలుసుకో సహస్రా, నీకు కూడా కూతురుంది కదా అనగానే, బావా నాకే కాదు మన కూతురు, అది గుర్తుపెట్టుకో అనగానే, నాకు గుర్తుంది. సిరితో పాటు ఇదిగో ఈ చిన్నారి క్రిష్ కూడా స్కూల్లో అడ్మిషన్ తీసుకుని అత్తయ్య నువ్వెళ్ళి జాయిన్ చేయండి అనగానే, ఏంటి బావా నువ్వేమనుకుంటున్నావు అనగానే, సరే నీకు చేత కాకపోతే నేనే వెళ్తాను. అమ్మా వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టు అని అంటారు. యమునమ్మ అంటుంది, టిఫిన్ చేశారు అని చెప్పి అనగానే, క్రిష్ సిరి ఇద్దరు స్కూల్కి వెళ్దాం పదండి అని చెప్పి విహారీ సహస్ర మాటని పట్టించుకోకుండా ఇద్దరు పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తారు. రోజురోజుకి ఆ బుడ్డోడు రావడంతో నిన్ను అలాగే ఈ ఇంటిని పట్టించుకోడు అనుకుంటున్నాను, కానీ పట్టించుకుంటున్నాడు సహస్ర అని అంటుంది అంబిక. నా ముఖం, బావ నన్నెక్కడ పట్టించుకున్నాడు పిన్ని, అదిగో వాడిని స్కూల్లో జాయిన్ చేయడం కోసం నన్ను ఆరా తీశాడు అని చెప్పి అంటుంది సహస్ర. ఒసే నువ్వెందుకే అలా అనుకుంటావు, ఇదే మంచి సమయం, ఎందుకంటే విహారీ ఆ పిల్లోడిని పట్టుకొని వేలాడుతున్నాడు. వాడు దగ్గర అయ్యాడంటే సేమ్ వాడు లక్ష్మి వైపు లాగే ఆలోచించే అబ్బాయి అనగానే, అమ్మా ఇప్పుడు దాని పేరెందుకు అనగానే, లేదే మనింటికి విహారీ ఎవరినైనా తీసుకొచ్చారంటే వాళ్ళ వల్ల విహారికి లాభం ఉంటుంది, కానీ ఆ లాభాన్ని నువ్వు దక్కించుకో, ఇద్దరి పిల్లల్ని నీ పిల్లలుగా చూడు, ఎందుకంటే నీ కూతురు అది కాదు కదా అనగానే, అవునులే చిన్నప్పటి నుండి పెంచాను కదా, సిరి అంటే నాకు ఇష్టమేనమ్మా అని అంటుంది సహస్ర. ఇష్టం ఉంటుంది, కానీ ఆ వచ్చిన బాబుపై కూడా నువ్వు ప్రేమను కురిపించావనుకో, ఆటోమేటిక్గా విహారీ మనసంతా నీ వైపుకు మలుతుంది. అప్పుడు ఎవరు ఎక్కడి నుండి వచ్చినా ఆ మనసు నుండి విహారిని బయటికి తీయలేరు. అలాగే పిల్లలిద్దరూ ఇక్కడే ఉంటాడు, వాడు పైగా మగపిల్లవాడు కదా అనగానే, అక్క ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును ఇప్పుడు వచ్చిన బాబు అబ్బాయి కదా, ఒకవేళ దత్తత తీసుకున్నాడనుకో అప్పుడు నీ కూతురు బయటికి వెళ్తుంది, వాడికే ఆస్తి అవుతుంది. ఈలోపు మనం పెట్టే పేడ సర్దుకోవాలి, ఇప్పటిదాకా విహార్ని నీ వైపుకి తిప్పుకోలేదు అని అంటుంది పద్మాక్షి. అమ్మా రేపటి నుండి చూస్తావు కదా, ఇద్దరి పిల్లలకి స్కూల్కి తీసుకువెళ్ళి భోజనం పెట్టి హోంవర్క్స్ చేయించి హ్యాపీగా వాళ్ళతో నేను ఉన్నట్టు నటిస్తాను, బావా ఖచ్చితంగా ప్రేమగా చూస్తాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్క ఇప్పుడు ఆ పిల్లోడి గురించి నువ్వు అంతగా సహస్రకి చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటుంది అంబిక. చెప్పాలి, అలా చెప్తేనే కదా ఆ మొండి ముఖం వింటుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు తీసుకొచ్చిన బాబుని విహారి ఖచ్చితంగా ఫ్యూచర్లో తన సొంత కొడుకుగా అనుకుంటాడు, తన తరువాత వారసుడు కూడా వాడే అవుతాడని కూడా చెప్పచ్చు. అప్పుడు లక్ష్మిని ఎలా నెత్తి మీద పెట్టుకుని ఊరేగారో అలాగే ఈ కుటుంబం ఆ అనాథ పిల్లాన్ని కూడా ఊరేగుతారు అనగానే, నిజమే అక్క, విహారి తర్వాత మగపిల్లలు ఎవ్వరూ లేరు, వాణ్ణే చేస్తాడు అనగానే, అంబిక మన చేతికి మట్టి తెలియకుండా వాణ్ణి వేరే ఊర్లో వదిలేసి వచ్చే, వాడు చిన్నవాడు కాబట్టి ఖచ్చితంగా ఫోన్ నెంబర్లు కూడా తెలీదు, వాళ్ళమ్మ చచ్చిపోయింది కాబట్టి ఎక్కడో అనాథలాగా మిగిలిపోతాడు, ఈ ఇంట్లో మాత్రం ఉండనివ్వద్దు అనగానే, అక్క నువ్వు నాకు సహాయం చేస్తే నేను ఏదైనా చేస్తాను, అలాగే చేద్దామక్క అని అంటుంది అంబిక. ఇలా లక్ష్మి మహాగా మనకి కనిపించడం, అలాగే హరికృష్ణని స్కూల్లో జాయిన్ చేయడం, ఇక విహారీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లోకి ఎంటర్ అవుతూ తనకి చాలా తక్కువగా బిజినెస్ ఇచ్చిన ఆ పెద్ద కంపెనీతో ఇక మీటింగ్ ఏర్పాటుకి రెడీ చేస్తారు. ఇక మనకి చాలా తక్కువగా బట్టల్ని అలాగే ఢిల్లీలో ఉన్న ప్రతి ఐటమ్స్ని మన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి ఇస్తున్నారు. అలాంటి వారు చాలా మంచి హృదయంతో ఉన్నారు. మనది ఆల్మోస్ట్ డౌన్ అయిపోయిన ఫ్యాక్టరీ, నేను పైకి తీసుకురావాలనుకుంటున్నాను, కానీ తక్కువ రేట్లకి ఇచ్చి మీలాంటి వర్కర్స్కి అలాగే ఇక్కడున్న ప్రతి పనిచేసే ఎంప్లాయీస్కి ఎక్కువ జీతాలు ఇచ్చేలా అవతల వ్యక్తి ఆలోచించారు. వారు రేపు మన కంపెనీకి వస్తున్నారు. ఢిల్లీ నుండి ఆ ఫ్యామిలీ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉంది. రేపు ఖచ్చితంగా హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వాళ్ళని ఘనంగా మనం స్వాగతం పలకాలి అని అంటారు విహారీ. ఎవరు వీళ్ళు, విహారిని కిందికి తొక్కాలనుకుంటే పైకి తీసుకురావాలనుకుంటున్నారా, ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంబిక. ఈ లోపు సుభాష్ అంటారు, అంబిక ఏంటి కొత్త వాళ్ళు ఈ కంపెనీని పైకెత్తడానికి వచ్చాడు, ఆల్రెడీ ఈ విహారీ పైకెత్తేస్తున్నాడు, ఏమో ఈ కంపెనీ విషయంలో నువ్వేం చేయలేవేమో అనగానే, తప్పకుండా చేస్తాను, అప్పటిదాకా విహారీ తన వెనకాల ఉన్న ఆ ఢిల్లీ మనుషులు బయటికి రావాలి కదా, వాళ్ళతోనే చేతులు కలుపుతాను అని అంటుంది అంబిక.
ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.